ఫలానా ఫీచర్ మన మొబైల్లో ఉంటే బాగుంటుంది అనిపించే ఆ ఒక్క అడిషనల్ ఫీచర్ కోసం మనం అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టాలనుకుంటాం. మొబైల్ కంపెనీస్కి కావాల్సింది కూడా అదే. కంపెనీస్ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో చాలా వరకు మీతో ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టించడానికి డిజైన్ చేసుకుంటారు. మీరు ముందుగా అనుకున్న బడ్జెట్ని కొంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు, కానీ మరీ ఎక్కువ మాత్రం పెంచేయద్దు. ఒక బడ్జెట్కి అయితే స్టిక్ అవ్వండి. హాయ్, వెల్కమ్ టు టెక్ కవి. నేను మీ కీర్తిసాగర్. రీసెంట్గా ఒక 2 కంపెనీస్ 15,000లో బడ్జెట్లో ఉన్న మొబైల్స్లో బాక్స్లో ఛార్జర్స్ లేకుండా అమ్మాలని ట్రై చేసి, తిరిగి ఇప్పుడు అవే కంపెనీస్ అదే బడ్జెట్లో మన మొబైల్ కొన్నప్పుడు వచ్చే బాక్స్లో ఛార్జర్స్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశాయి. కారణం, ఈ ప్రైస్ రేంజ్లో మొబైల్స్ కొన్న కస్టమర్స్ సపరేట్గా ఛార్జర్స్ కొనడానికి ఇష్టపడరని కంపెనీస్కి చాలా లేట్గా అర్థమైంది. ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే ఓకే, కానీ బడ్జెట్ మొబైల్స్లో బాక్స్లో ఛార్జర్స్ ప్రొవైడ్ చేయకపోవడం అనేది కంపెనీస్ వైపు నుంచి పెద్ద మిస్టేక్ అవుతుంది. బాక్స్లో ఏం ప్రొవైడ్ చేస్తున్నారనేది కస్టమర్స్ కూడా చూసుకుని తీసుకోవడం అవసరం. ఫిల్మ్ మేకర్స్ ఒక సినిమా తీసేటప్పుడు 99% టైమ్స్ దాన్ని ఒక జానర్కి లిమిట్ చేయకుండా ఆ మూవీకి సంబంధం లేని ఎన్నో ఎలిమెంట్స్ని చాకచక్యంగా స్పెసిఫిక్ టైమింగ్తో స్పెసిఫిక్ ప్లేసెస్లో ఇంక్లూడ్ చేస్తుంటారు. అదేం తప్పు కాదు, ఇదంతా మనకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికే. కానీ మొబైల్ కంపెనీస్ కూడా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ మొబైల్ లాంచ్ చేస్తున్న ప్రైస్ రేంజ్కి సంబంధం లేని కొన్ని ఎలిమెంట్స్ని అయితే యాడ్ చేసి ఆ ఎలిమెంట్స్ని మెయిన్ ఫోకస్గా పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటుంటారు. ఇలాంటి స్ట్రాటజీస్, గిమ్మిక్స్, ట్రిక్స్ లాంటివన్నీ మొబైల్ కంపెనీస్ ప్లే చేస్తుంటాయి. మనం ఈ ట్రిక్స్కి పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక మొబైల్లో 4GB ర్యామ్ ప్లస్ 4GB వర్చువల్ ర్యామ్ మొత్తం కలిపి 8GB ర్యామ్ ఉందంటారు. మీరు ఒక మంచి గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు, ఆ గేమ్కి 6GB ర్యామ్ అవసరం అవుతుంది. మన మొబైల్లో 8GB ర్యామ్ ఉంది కదా అని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఆ గేమ్ని అయితే సపోర్ట్ చేయదు. ఈ 4GB ఎక్స్ట్రా వర్చువల్ ర్యామ్ అనేది రియల్ టైంలో ఏ యాప్ని రన్ చేయడానికి ఉపయోగపడదు. మీరు మల్టిపుల్ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న యాప్స్ని ఈ వర్చువల్ ర్యామ్లో స్టోర్ చేసుకుని మీకు అవసరమైనప్పుడు ఓపెన్ చేస్తుంది అనమాట. అది కూడా మీ మెయిన్ ర్యామ్ ఫుల్ కెపాసిటీలో రన్ అవుతున్నప్పుడు మాత్రమే. అంటే చాలా రేర్ కేసెస్లో. మీరు 10,000 రూపాయల కంటే ₹1 ఎక్కువ ఖర్చు పెడుతున్నా సరే మినిమం 6GB ర్యామ్ ఉండేట్లు చూసుకోండి. 10,000 కంటే తక్కువ అయితే 4GB ర్యామ్ ఓకే. అలాగే అబవ్ 15,000 అయితే మాత్రం మినిమం 8GB ర్యామ్ ఉండేట్లు చూసుకోండి. వర్చువల్ ర్యామ్తో కలిపి కాదు, ఓన్లీ మెయిన్ ర్యామ్. ప్రాసెసర్ల విషయంలో, బ్రైట్నెస్ విషయంలో కంపెనీస్ మార్కెటింగ్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాయి. కంపెనీస్ చెప్పే విచిత్రమైన నంబర్స్ అన్ని చూసి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొన్ని ప్రాసెసర్లు పేర్లు మార్చి రిలీజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 695 అన్నా, స్నాప్డ్రాగన్ 6 Plus Gen 1 అన్నా ఒకటే. జస్ట్ పేర్లు మార్చి రిలీజ్ చేశారంతే. పర్ఫార్మెన్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. అలాగే ఒక మొబైల్ ఎప్పుడైనా చాలా రేర్ కేసెస్లో మాత్రమే పీక్ బ్రైట్నెస్కి రీచ్ అవుతుంది. 4000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ ఉన్నా కూడా మనం మొబైల్ కొనేటప్పుడు పట్టించుకోవాల్సింది జనరల్గా 2000 నిట్స్ లోపు ఉండే టిపికల్ బ్రైట్నెస్ని మాత్రమే. ఈ సంవత్సరం కొత్తగా మొబైల్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు 5G మొబైల్ తీసుకోవాలా, 4G మొబైల్ తీసుకోవాలా అనే ఆలోచనే వద్దు. 5G అనేది ఒక ఆప్షన్ కాదు, ఆ స్టేజ్ ఎప్పుడూ దాటేసాం. ఇప్పుడు 5G అనేది ఒక అవసరం. BSNL కూడా 5G సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాటరీస్ విషయంలో బడ్జెట్ మొబైల్స్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ వరకు అన్ని కంపెనీస్ గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం అటు ఇటుగా 5000 mAh బ్యాటరీస్ దగ్గరే ఆగిపోయి ఉన్నాయి. ట్రెడిషనల్గా అన్ని కంపెనీస్ వాడే లిథియం అయాన్ బ్యాటరీ స్థానంలో ఇప్పుడు కొత్తగా సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ రావడం వల్ల ఈ సంవత్సరం బ్యాటరీ కెపాసిటీ కూడా 6500 mAh నుంచి 7000 mAh వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్ తయారు చేయడానికి కంపెనీస్కి కూడా ఎక్స్ట్రాగా పెద్దగా ఏం ఖర్చు అవ్వదు కాబట్టి ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అన్ని బడ్జెట్స్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇవి ఛార్జింగ్ ఎక్కడానికి కూడా తక్కువ టైమే పడుతుంది. కాబట్టి మొబైల్ కొనే ముందు ఈ బ్యాటరీ గురించి కూడా ఒకసారి చెక్ చేసుకుని అయితే డెసిషన్ తీసుకోండి. కెమెరాస్ విషయానికి వస్తే మనం తీసుకునే మొబైల్లో మంచి కెమెరాస్తో పాటు మనం తీసే పిక్చర్స్కి మంచి సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయంలో డెసిషన్ తీసుకోవడానికి మొబైల్ రివ్యూస్ కాకుండా కంపారిజన్ వీడియోస్ చూసి డెసిషన్ తీసుకోండి. అలాగే గేమింగ్ విషయంలో మీరు ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి మొబైల్ తీసుకుంటున్నట్లయితే మంచి ప్రాసెసర్తో పాటు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉండేట్లు చూసి తీసుకోండి. గేమింగ్ విషయంలో 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు మీరు కర్వ్డ్ డిస్ప్లే తీసుకోవాలనుకుంటే అన్వాంటెడ్ టచెస్ని అవాయిడ్ చేయడానికి లేటెస్ట్గా వస్తున్న మైక్రో క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉన్న మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ కొనుక్కున్న తర్వాత అనవసరంగా మనం అవుట్డేటెడ్ మొబైల్ కొనేసాం అనే ఫీలింగ్ మనకు కలపకుండా ఉండాలంటే మనకు మొబైల్స్ గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన కల్పించే ఛానల్స్కి మనం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొబైల్ ఫోన్స్లో ఓవరాల్గా ఈ సంవత్సరం వస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్ గురించి ఈ వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి.